ఒక రాజు ప్రధానమంత్రిని ఎన్నుకోగోరాడు. అప్పటికే 6 మంత్రులు పోటీలో ఉంటూ ప్రతి ఒక్కరూ తానే ఎన్నుకోబడగలను అనుకుంటూ ఉన్నారు. రాజుగారు మంత్రులందర్నీ పిలిచి ఒక్కొక్కరికి ఒక తెల్ల కాగితం, పెన్ను ఇచ్చి ఏదైనా రాయమన్నాడు. తెల్ల కాగితానికి మధ్య భాగంలో ఒక నల్లని చుక్క పెట్టి మీకేం కనిపిస్తుంది అని అడిగాడు. నల్లని చుక్క అన్నారు అంతా. మీరు తొందరపడకండి, పరిశీలనగా చూసి చెప్పండి అన్నాడు. వారంతా నల్ల చుక్క తప్ప ఇక్కడ ఏమీ కనబడ్డం లేదు అన్నారు. కాని యవనస్తుడైన రాజు కొడుకు మాత్రం విస్తారమైన తెల్లని ప్రాంతం పేపర్లో కనిపిస్తుంది అన్నాడు. రాజు ఎంతో సంతోషించి తన కొడుకును ప్రధానమంత్రిని చేశాడు. చెడ్డ పరిస్థితిలో, ప్రతికూల వాతావరణంలో మంచిని చూడగలగాలి. వ్యాధి, చీకటి పరిస్థితిలో, ఆర్థిక లేమిలో, కుటుంబ సమస్యలు, శోధనల్లో కూడా ఎంతో కొంత మేలు, దీవెన పొందగలిగిన విధానం కూడా ప్రతికూలతలో ఇమిడి ఉంటుంది. ప్రతికూలత పక్కనే ఉండే అనుకూలతలను చూడగలగడానికి నేర్చుకోవాలి. అట్టివారే సమాజాన్ని నడిపించగలరు. వెండి బంగారాలు సమకూర్చుకోవడం సులువే కావచ్చు, జ్ఞానయుక్తమైన జవాబులు కష్టం. జ్ఞానానికి నీ చెవియొగ్గి జ్ఞానంపై ఏకాగ్రత నిలపడం నేర్చుకోవాలి. మరి ఆలస్యమెందుకు? ఈరోజే దైవజ్ఞానం కొరకు ప్రార్థిద్దామా?